కూటమి నేతలు పోలీసులపై అంబటి విమర్శలు గుప్పించారు. ఇల్లీగల్ కార్యక్రమాల్లో పోలీసుల హస్తం ఉందన్నారు అంబటి. ఐజీ స్థాయి నుంచి చాలా మందికి ముడుపులు అందుతున్నాయన్నారు. ఖాకీల కనుసన్నల్లోనే గంజాయి అమ్మకాలు, పేకాట క్లబ్లు నడుస్తున్నాయన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించట్లేదంటూ తీవ్ర ఆరోపణలు చేశారు అంబటి రాంబాబు. పట్టపగులు 24 గంటలు సత్తెనపల్లిలో క్లబ్ నడుస్తుంది. తెలుసా మీకు? తెలంగాణ నుంచి వచ్చి ఆడుతున్నారు. దగ్గరని నాగాని సార్ తెలంగాణ నుంచి వచ్చి ఆడుతున్నారు. ఫుల్ క్యాష్ సాయంత్రం లెక్కేసుకుంటున్నారు. 20 లక్షలు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంత, ఐజీ గారికి ఇంత, లోకల్ ఎమ్మెల్యేకి ఇంత, తెలుగుదేశం నాయకులకి ఇంత. సేమ్ టు సేమ్ చిలకలూరుపేట, సేమ్ టు సేమ్ రేపల్లె. పోలీసులే క్లబ్బులు నడుపుతుంటే ఏం చేయాలి? పోలీసులే గంజాయి అమ్ముతుంటే ఏం చేయాలి? ఇంకా లా అండ్ ఆర్డర్ ఎక్కడ కాపాడబడుతుంది? ఈ ప్రశ్నలు రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలని మనం చేస్తున్నాం. ఇంత దుర్మార్గంగా పోలీసు వ్యవస్థని సర్వనాశనం చేసేటటువంటి కార్యక్రమంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిమగ్నమై ఉన్నారు, వాళ్ళ అబ్బాయి నిమగ్నమై ఉన్నారు. ఇలాంటి తప్పుడు కేసులు, ఫాల్స్ కేసులు మా మీద పెట్టి బెదిరించాలనేటువంటి ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. శిబిరాలు పెట్టి నడిపి వాటాలు తీసుకుంటున్నారు. ఇక్కడ ఎల్వీఆర్ క్లబ్ కానీ, గుంటూరు క్లబ్ కానీ చిరస్థాయికి ఎప్పటి నుంచో జరుగుతుంది. దీనిలో కూడా అసాంఘిక కార్యకలాపాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతుంటే నువ్వు రాయి, నీకు సపోర్ట్ చేస్తా. ఇన్వెస్టిగేషన్ చెయ్యి, ఎవరైనా సరే. దానిలో పెద్దవాళ్ళకి వాటాలనే బ్రదర్, వాళ్ళకు ఊరినే వీఆర్ కేసి కంటి తుప్పు చూస్తారు. దానిలో ఐజీ ఈజ్ ఇన్వాల్వ్డ్. ఐజీకి వాటాలు వస్తున్నాయి. ఐజీ సంపాదించుకుంటున్నాడు. రాజకీయ నాయకులే కాదు. ఇక్కడ దురదృష్టం, ఈ గుంటూరు ఐజీ క్యాష్ పార్టీ. లేకపోతే గంజాయి ఏంటి, అమ్ముకోవడం ఏంటి, పోలీసులు క్లబ్బులు ఏంటి, నడవడం ఏంటి? వాట్ ఈజ్ దిస్? ఇది వాస్తవం. నేనేదో తప్పుగా చెప్పటలా, ఎవరు నా తెలుగుదేశం కదా అని చెప్పేసి నేరారోపణ చేయాలనే ఉద్దేశం కాదు నాది. ఇది వాస్తవం, నాకు తెలిసినటువంటి వాస్తవం ఇది. ఇంత టూ మచ్గా ఎప్పుడు లేదు రాష్ట్రంలో.